హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి 2024 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, అలాగే తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం మనకి జూలై 6వ తారీఖు శనివారం నాడు మొదలై ఆగస్టు 4 ఆదివారంతో ముగుస్తుంది. మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజునే మనం ఈ తొలి ఏకాదశిని జరుపుకుంటాం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీన్నే శయన ఏకాదశి అని, హరివాసరం అని, ఇంకా పేలాల పండుగ అని కూడా అంటారు. హిందువుల తొలి పండుగ ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హిందూ సంస్కృతిలో చాలా విశేష స్థానం ఉంది. మరి తొలి ఏకాదశి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే జూలై 17వ తారీఖు బుధవారం రోజునైతే వచ్చింది. మరి ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే, పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. మరి 4 కాలాల పాటు కూడా ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. అందుకే ఈ 4 నెలల్ని కూడా చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అందుకే ఈ 4 నెలలు కూడా చాతుర్మాస దీక్షలను అయితే అనుసరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథలు చెప్తున్నాయి. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వాతావరణంలో వచ్చే మార్పులు మనం తట్టుకునేలా నియమ నిష్టల్ని మనకి అనుసరించేలా ఇలా ఆచారాన్ని అయితే పెట్టారు. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని మనకి ఉపదేశించారు. మరి ఇంత విశిష్టమైన తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి? ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది చేయాలి. తరువాతి రోజు అంటే ద్వాదశి రోజు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షని విరమించాలి. ఈ తొలి ఏకాదశి రోజు ఆవుల్ని పూజించడం అనేది చాలా విశిష్టమైనది. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని అయితే ఖచ్చితంగా తినాలంటారు. ఎందుకంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం. మరి ఈ కాలంలో మన శరీరానికి పేలపిండి వేడిని కలుగు చేస్తుంది. అందువల్ల ఈరోజు దేవాలయాల్లోనూ ఇంట్లో పూజ చేసుకున్నా సరే ఇళ్లలోనూ పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. ఈ తొలి ఏకాదశి రోజున మనకి భక్తి శ్రద్ధలతో పాటుగా ఆరోగ్యం అందుకని అందరూ కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.